క్రైస్తలో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కోరిక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్టిజం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ కార్యక్రమ అనుదిన కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభు కృపను బట్టి మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని మాటలు లోతైనవి. ఇది ఒక పెద్ద సముద్రం, వాక్య సముద్రములో మనం వెళ్తున్నాం, లోతులోకి వెళ్తున్నాం. ఎంత లోతులోకి వెళ్తే అంత మనం దీవించబడతాం. లోతులోకి వెళ్తే ప్రమాదం అని అనుకుంటారు. ప్రమాదం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రమాదము నుంచి తప్పించగలిగిన వాడు ఉన్నాడు. నీ ధోనిని లోతుకు నడిపించు. లోతుకి వెళ్ళాలి. 1000 మూరలు కొలిచిన చీలమండలపు లోతులో నుంచి, మోకాళ్ళ లోతులో నుంచి, నడుము లోతులో నుంచి, లేకపోతే ఈదవలసినంత లోతులోకి ఇలా 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు అలా 4000 మూరలు కొలిచినప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి నదిలోని జల ప్రవాహంలో భక్తుడు మునగాల్సి వచ్చి వచ్చినంత ఎక్స్పీరియన్స్ కలిగింది. వాక్యంలో లోతుగా వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కానిదే ప్రభువుని అడగాలి. ప్రభు ఏంటిది? రివీల్ మీ మోర్ ట్రూత్స్. సత్యాన్ని నాకు నేర్పించు. తమకు తెలిసిందే సత్యం అనుకొని, తాము పొందుకున్న సమాచారమే సత్యం అనుకొని భావించి మోసపోతున్న వారు బోల్డ్ మంది ఉన్నారు. వేరు డినామినేషన్లో ఉన్న ప్రజలు సమాచారాన్ని సత్యమని భావించి మోసపోతున్నారు. సమాచారం వేరు, సత్యం వేరు. పేజీలు లక్షల పేజీల, కోట్ల పేజీల సమాచారం మనకు అందుబాటులో ఉంది. సమాచారం కాదు, సత్యం. సమాచారం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని కాదు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నాట్ ఇన్ఫర్మేషన్ బట్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ, ఇట్ విల్ లిబరేట్ యూ అని యేసు ప్రభు చెప్పాడు. నేను సమాచారాన్ని అని చెప్పలేదు, నేను సత్యాన్ని అని ప్రభు చెప్పాడు. వాక్యము సమాచారం అని చెప్పలేదు, వాక్యము సత్యము అన్నాడు. ఆత్మ సమాచారం అని కాదు, ఆత్మ సత్యం అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు రండి. నిన్న మనం ఆలోచించిన విషయాలు, పౌలు చేసిన 4 ప్రార్థనలు మీకు గుర్తు చేశాను. 22వ అధ్యాయము 16వ వచనంలో, నేను దేవాలయములో ప్రార్థన చేయుచుండగా. దేవాలయంలో ప్రార్థన చేస్తున్న వాళ్ళకి ఎంతమందికి పరవశపు అనుభవం కలిగిందో, దేవుడు వారితో మాట్లాడాడో మనకు తెలియదు. కానీ ఒకవేళ యాజకుడు బోధించినప్పుడు దేవుడు మాట్లాడిన అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అందరితో దేవుడు ఒకే విధానంలో మాట్లాడని రూలే లేదు. కొంతమందితో కళల ద్వారా, కొంతమంది దర్శనాల ద్వారా, కొంతమంది ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దట్స్ ట్రూత్. యాకోబు యొక్క 11 మంది లేదా 12 మంది కుమారుల్లో స్వప్నాల ద్వారా అనగా డ్రీమ్స్ ద్వారా మాట్లాడింది యోసేపుతోనే. మిగతా 11 మందికి ఈ వరము లేదు, ఈ దర్శన వరం లేదు. వాక్యం నుంచి లేదా యాకోబు చేసిన బోధను బట్టి, వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ ముత్తాత గారు వీళ్ళు చెప్పిన బోధనలు బట్టి ఏమైనా ఉపదేశం వాళ్ళకి దొరికి ఉండొచ్చు. లేకపోతే ఆనాటి యాజక వ్యవస్థ లేదు, ఆనాటి బోధకులు అనబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఉపదేశం దొరికి ఉంటుంది. అంతవరకే. పౌలు ప్రార్థన చేశాడు. ఇక్కడ రాయబడిన మాట, నేను ప్రార్థన చేయుచుండగా పారవశ్యం. నా ప్రార్థన ఆరంభములోనే పారవశ్యం కలిగింది. ప్రార్థన ముగించి ఆమెన్ అని చెప్పినప్పుడు ఆ పరవశము ఆగిపోయిందని కాదు. ఆత్మానుభవము కొన్ని నిమిషాలు అలా మెరుపులాగా మెరిసేది కాదు. కొంతమందికి ఆ పాటల సమయంలో పాటలు కొద్దిగా ఎమోషనల్గా ఉద్రేకంగా పాడుతున్నప్పుడు దాన్నే వాళ్ళు రివైవల్నో పరిశుద్ధాత్మనో లేకపోతే ఉచివమని అనుకుంటున్నారు.
రివైవల్, ద వర్క్ ఆఫ్ ది స్పిరిట్ ఈస్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను పరవశుడనై, అపవిత్రమైన దేవాలయం కావచ్చు, నేను దేవాలయాన్ని అపవిత్రం చేశాను, నేను చేసి ఉండొచ్చు, కానీ ఆ దేవాలయములోనే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే నేను ఆయన చూశాను, దమస్కు మార్గంలో చూశాను. అయినప్పటికీ మళ్ళీ ఇంచుమించు ఒక 1 or 2 years లోపే మళ్ళీ నాకు 2-3 years లోపే నాకు మళ్ళీ కనిపించాడు. పరవశపు అనుభవం కలుగునట్లుగా ఆయన ప్రార్థించాడు. భక్తుడు పాట రాశాడు, ఎత్తైన కొండ మీద ఏకాంతముగా చేరి రూపాంతరాన్ని అనుభవం పొంద ప్రార్థించు ఓ ప్రియుడా. రూపాంతర అనుభవం కలుగునట్లుగా ప్రార్థించు. కలగాలి నీకు, అది రూపాంతరపు అనుభవం కలగాలి. ట్రాన్స్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్ రావాలి, ట్రాన్స్ఫార్మేషన్ ఎక్స్పీరియన్స్ రావాలి. మనసు మారి రూపాంతరం అయ్యేటువంటి అనుభవం మనకు కావాలి. ఒక ప్యూపా దశ నుంచి, లేకపోతే ఇంకా ఒక పురుగు దశలో నుంచి సీతాకోక చిలుక దశలోకి, ఒక బొగ్గు దశలో నుంచి ఒక వజ్రపు దశలోకి, ఒక ఇసుక రేణువు దశలో నుంచి ఆ ఆల్చిప్పలో పడినటువంటి ఆ ఇసుక రేణువు ఒక ముత్యంగా మారినట్లుగా, ముత్యంగా మారేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏదో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ప్రతిదినము క్రీస్తు సారూప్యములోకి మనం మార్చబడాలి. అతడు పరవశపు అనుభవానికి గురయ్యాడు, పరవశం పొందినట్లుగా ప్రార్థించాడు. తను ఒక్కడే ప్రార్థన చేసుకున్నాడు, తన అనుచరులతో ప్రార్థన చేశాడని కాదు. తను ఒక్కడే. ప్రార్థన అనేది పర్సనల్, ఇట్స్ అన్ ఇండివిజువల్ యాక్ట్. అదే సమయంలో పబ్లిక్ యాక్ట్ అయితే కార్పొరేట్గా ఉండేటువంటి జరిగేటువంటి యాక్ట్ కూడా. తర్వాత రెండవదిగా మనం ఆలోచించాం, అతడు పాపములను కడిగి వేసుకోవడం కోసం చేసిన ప్రార్థన. అననీయ చెప్పాడు, లేదండి నేను 3 రోజులుగా ప్రార్థన చేశాను, నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, నాకు ఆకలిగా ఉంది, నాకు బలహీనంగా ఉంది, నేను ఫాస్టింగ్లో ఉన్నాను కదా, ఏమనలేదు. పాపములు కడిగి వేసుకోవడానికి తను సిద్ధంగా ఉన్నాడు. తన పాపాల్ని తను ఇక మోయలేడు, తన పాపము తన మీద భారంగా ఉంది. ద వెయిట్ ఆఫ్ ది సిన్ ఈస్ క్రషింగ్ హిమ్ అండర్. అతన్ని నలిపేస్తుంది. హీ కాంట్ బేర్ దట్ బర్డెన్. పాప భారాన్ని మనం భరించడం మనకు కష్టం అవుతుంది. స్తోత్రం. అందుకని స్తోత్రం, ఆ భారాన్ని తొలగించుకో, కడిగి వేసుకో. పాపపు మరకల్ని కడిగి వేసుకో, ఆ మురికిని, లోకపు మాలిన్యాన్ని కడిగి వేసుకో. పాపములు కడిగి వేసుకున్నట్లుగా జరిగినట్టు ప్రార్థనని. తర్వాత మనం ఆలోచించిన విషయం, ఇప్పుడు పౌలు దేనికోసం ప్రార్థన చేశాడు? పాపములు కడిగి వేసుకోవడం కోసం, పరవశపు అనుభవం కోసం. అంతేకాకుండా స్తోత్రం 9వ అధ్యాయం 11వ వచనంలో తన రక్షణ ఆరంభంలో 3 రోజులు పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన చేశాడు. విరిగి నలిగిన హృదయముతో చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనా బలి. తన బలులు ఎన్నో అంగీకరించబడ్డాయి, తానెన్నో బలులు అర్పించినవాడు, దహన బలి కూడా అర్పించుండొచ్చు. కానీ 3 రోజులు తాను అర్పించడానికి తన దగ్గర గోవైనను, పావురమైనను, మేకైనను, పొట్టేలను, కోడెలైనను ఇవేం లేవు. అతను కలిగిన స్తుతులు కలిగి ఉన్నాడు. అతడు పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడు. హృదయాన్ని విరగగొట్టుకోవడం అనేటువంటి అనుభవం అతను కలిగి ఉన్నాడు. అంతేకాకుండా అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒక ఐలాండ్లోకి, ఒక ద్వీపంలోకి, మెలితే ద్వీపంలోకి వెళ్ళి తను ప్రార్థన చేశాడు. ఖైదీ అని ఎంచబడినవాడు. మిగతా 270 మంది దీని అంతటిని చూస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ ఈ విలేజ్లో, లేకపోతే ఈ చిన్న ఊర్లో, ఈ చిన్న ప్రాంతంలో, ఈ ద్వీపంలో ఏం జరగబోతుంది? ఓడలో ఏదో జరిగింది, ఇక్కడికి రావడానికి ఏదో కారణం ఉంది, ఒక కొత్త స్థలానికి మేము వచ్చాం.
ఒకవేళ తాను రోమాలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మెలితేలో కలిగినటువంటి అనుభవాలు, అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఎపేసీలో జరిగినటువంటి అనుభవాలు, ఇంకా సేవలో అక్కడక్కడ జరిగినటువంటి అనుభవాలు, సైన్స్ అండ్ వండర్స్. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ పట్టణంలో జరిగినటువంటి అనుభవాలు, పౌలు యొక్క మధుర జ్ఞాపకాలు ఇవన్నీ. సేవకుని జీవితంలో అనేకమైన మధుర జ్ఞాపకాలు ఉంటాయి, సేవా సంబంధమైన మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. వా, ఆ రోజులు అద్భుతం అండి. ఆ రోజులో దేవుడు వాడుకున్న విధానం అద్భుతం అండి. ఈ రోజులో అటువంటి జరగడం లేదండి. ఆ రోజులో జరుగుతున్నాయి, ఈ రోజులో జరగడం లేదు అనుకుంటున్నాడు గిదియోను. మా పితరులు మాతో చెప్పినట్టు సూచక్రియలు ఏమయ్యాను? దేవుడు మాకు తోడుగా ఉంటే అవన్నీ ఎందుకు జరగడం లేదు? అసలు ఏంటి బాధ ఏంటి సార్? మిద్యాను చేతిలో మిక్కిలి హీనదశకి రావడం ఏంటి? ఏంటి దూతగారు, యెహోవా మలాక్ గారు, ఏంటి సార్ ఇది అని గిద్యోను ప్రశ్నించాడు. ఎంతో నిరాశ నిస్పృహతో ఉండి డిసప్పాయింట్మెంట్లో ఉన్నటువంటి గిద్యోను అడిగినప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. నాలుగవది, ఒక అనారోగ్యముతో, ఒక్క అనారోగ్యం కాదు, 2 వ్యాధులతో ఉన్నటువంటి వ్యక్తి, జ్వరము, భేది, విరోచనాలు, డిసెంట్రీ, ఫీవర్ అండ్ డిసెంట్రీతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని యేసునామంలో ప్రార్థన చేసి స్వస్థత అనుభవంలోకి, హీలింగ్లోకి, పిల్లల రొట్టెను తినిపించిన అనుభవంలోకి, అనగా నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలోని వాగ్దానం యొక్క నెరవేర్పు ఆ ద్వీపంలో జరిగింది. దేవుని వాక్యం నెరవేరింది. దేవుని వాక్యము ప్రకటించబడిన చోటల్లా నెరవేరుతుంది. అది ఎక్కడ ప్రకటించబడినా, సముద్ర తీరములో, నదీ తీరములో, పర్వతాల్లో ఎక్కడ ప్రకటించబడిన, అరణ్యములో ఎక్కడ ప్రకటించబడిన, మందిరంలో, సమాజ మందిరంలో, అంతఃపురంలో ఎక్కడ ప్రకటించబడినా అది ఫలిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం పౌలు యొక్క 4 ప్రార్థనల గురించి, తద్వారా ఆ మెలితే ద్వీపంలో మరికొంతమంది కూడా వచ్చారు. క్రీస్తు కార్యం జరిగింది అక్కడ. ఒక ఇంచుమించు ఆ దీపం మొత్తం మారిపోయిందేమో ఒక్కరోజు పరిచర్య వలన, కొన్ని హీలింగ్స్ వలన, కొన్ని మిరకిల్స్ వలన. పౌలు ప్రసంగం చేసినందున ఆ ప్రసంగం వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడిగారు, ప్రసంగం వింటూ గడిపారు. 2-3 రోజుల ప్రసంగం, యేసుప్రభు యొక్క కొండ మీద ప్రసంగం లాగా ఒక సుదీర్ఘమైన ప్రసంగం ఆయన చేయలేదు. ప్రసంగం కాదు అక్కడ, ప్రసంగం వద్దని కాదు, అక్కడ జరిగిన సూచక్రియల వలన ఆ ఐలాండ్ మారింది. అనాగరికులు నాగరికులుగా మారారు. కుసంస్కారం కలిగిన వాళ్ళు సత్సంస్కారం కలిగిన వాళ్ళుగా మారారు. ఇది క్రీస్తు కార్యం. రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. నిన్న కూడా మనం ఇదే వాక్యాన్ని ధ్యానించాము, ఈరోజు కూడా మనం దీన్ని ధ్యానించకపోతున్నాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 22వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. So, now, what are you waiting for? Get up, Revaya Babu, be baptized and wash away your sins as you call upon his name. నువ్వు ఆయన నామంలో ప్రార్థించకపోతే నీకు పాప క్షమాపణ దొరికే అవకాశం లేదు. యోబేలు గ్రంథము 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభువు నామమున ప్రార్థించువాడు రక్షింపబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామం బట్టి ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. మన టైటిల్ చూడండి, లేదా ఆ వాక్య భాగంలో మొదటి భాగం, కనుక నీవు తడవు చేయుటేందుకు? ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇట్స్ టూ లేట్. ఇట్స్ అ 4th డే. స్టాప్ యువర్ ప్రేయర్స్, స్టాప్ యువర్ జస్ట్ రొటీన్ ప్రేయర్స్. యూ స్టార్ట్ praying for your forgiveness. Start praying for the guidance of God. You have to get. నువ్వు పొందాల్సినటువంటి నడిపింపుల గురించి ప్రార్థన చేయి. ప్రార్థన చేయొద్దని కాదు, మోషేతో దేవుడు చెప్పాడు ప్రార్థన చేయొద్దు. నో నీడ్ ఆఫ్ ప్రేయింగ్. అదేంటది?
నడువు, సాగిపో, ఆగిపోవద్దు. నేను నడవాలి. ఎర్ర సముద్రపు అడుగున ఒక కొత్త దారి ఉంది, ఎవరు చూడని దారి, ఎవరు నడవని దారి. ఆరిన నేల మీద, పొడి నేల మీద వాళ్ళు నడుస్తారు దేవుని ప్రజలు. దాన్ని అనుకరించాలని శత్రువు, తరిమేటువంటి శత్రువు వస్తాడు. శత్రువుని ముంచడానికే ఎర్ర సముద్రం చీలిపోయింది. మామూలుగా అయితే ఆ చీలని విడిపోనేటది పాయలుగా మారే సముద్రంలోకి ఎవరు దిగరు. కాబట్టి ఇప్పుడు రెడ్ అంటున్నప్పుడే ఆ ఎరుపుదనం, నీళ్ళ యొక్క ఎరుపుదనము ఇవన్నీ చూసినప్పుడు కాస్త భయం వేస్తుంది. నీళ్ల మీద పడినటువంటి ఆ సన్లైట్, సూర్యకాంతిని బట్టి నీళ్లు ఎర్రగా కనిపించడాన్ని బట్టి చంపుకొని రక్తమేమో అనుకొని భయపడిపోయిన సందర్భాన్ని గురించి ఒక ఉదాహరణ బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. నీళ్లు కొన్ని చోట్ల నీలం రంగులో, బ్లూ కలర్లో ఉంటాయి, ఓకే పర్లేదు. కొన్ని చోట్ల బ్లాక్ కలర్లో ఉంటాయి, అవి చూస్తే భయం వేస్తుంది. సముద్రంలో దిగాలంటే భయం వేస్తుంది. ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళు దిగలేదు, ఇశ్రాయేలు ప్రజలు నడిచారు కాబట్టి మేమెందుకు నడవలేము? ఇశ్రాయేలు ప్రజలు లాంటి వాళ్ళమే మేము అని ఐగుప్తులు అనుకున్నారు. నో, అన్ని జనులు మనలాంటి వాళ్ళు కాదు, మనం అన్ని జనుల కన్నా భిన్నమైన వాళ్ళమనే సంగతి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకుంటారు, దేవుడు తెలియజేస్తాడు. మనం ఆలోచిస్తున్న విషయం త్వరపడడం, తడవు చేయడం అని కాదు, త్వరపడడం. తడవు చేయొద్దు. ఇక తడవు చేయడం అనేదానికి ఒక యాంటోనిమ్, లేకపోతే వ్యతిరేక పదం త్వరపడడం. త్వరపడుతున్నావా, తడవు చేస్తున్నావా? చాలామంది బాప్తిజం అనే దగ్గర భయపడిపోయి ఇప్పుడు కాదులేండి సార్, వచ్చే నెల తీసుకుంటాం, వచ్చే సంవత్సరం తీసుకుంటాం, క్రిస్మస్కి తీసుకుంటాం అని ఇలా వాయిదాలు వేస్తుంటారు. నీ నీటి బాప్తిజం వాయిదా పడకూడదు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం జరగాలి. నువ్వు నేలతోనే కాదు, పరిశుద్ధాత్మలో కూడా బాప్తిజం పొందాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. నా వెనుకాల వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు. ఆయన ఒకరిద్దరికి అని కాదు, ఆయన పరిశుద్ధాత్మలోనికి బాప్తిజం ఇస్తాడు. నేను విస్తారమైన జనసమూహానికి ఇచ్చినట్టు ఆయన విస్తారమైన జనసమూహానికి ఆత్మజలముల్లో బాప్తిజం ఇవ్వడానికి సమర్థుడు. నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ వరం లేదు, నాకు ఆ కృప లేదు. అది లేదని నేను ఆయన మీద అసూయపడడం లేదు. ఐఎమ్ ఓకే. నా మినిస్ట్రీలో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై మినిస్ట్రీ. బట్ హిస్ మినిస్ట్రీ ఈస్ గ్రేటర్. ఆయన హెచ్చవలసి ఉన్నది, యేసు హెచ్చవలసి ఉన్నది. యేసును మనం హెచ్చిస్తున్నాం. త్వరపడ్డాం. దేనికి త్వరపడాలి? పౌలు జీవితంలో నేను ఒక 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. కాస్త తడవు చేసిన సందర్భాలు. ఆ 4 సందర్భాలే మిగతా సందర్భాల్లో చేయలేదని కాదు. మనందరికీ కొద్దిగా 10 మంది ఉన్నప్పుడు మనం ఏదైనా తెగించి చేయగలం, సింగిల్గా ఉన్నప్పుడు ఒక పని చేయలేము. ఫైనాన్షియల్ మ్యాటర్ అనుకోండి, ఆర్థిక సంబంధమైన విషయం అనుకోండి, మన దగ్గర డబ్బులు ఏమన్నప్పుడు మనం తెగించి ఏ పని చేయలేము. తెగింపు లేకపోవడం వల్ల మనం తడబడుతున్నాం, లేకపోతే తడవులాడుతున్నాం, లేకపోతే తడవు చేస్తున్నాం. తెగింపు నోడే ఏమైతే అయింది దేవుడు చూసుకుంటాడండి, యెహోవా ఈరేయండి అని కొన్నిసార్లు తెగింపు చేస్తాం. త్వరపడేటువంటి అనుభవం. నేను మీకు త్వరగా 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 15:36. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురించుచుండుమో ఆ పట్టణం ప్రతి పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. పౌలు బర్నబా బ్రదర్, ఒక చిన్న విషయం దేవుడు నాకు తలంపు పుట్టించాడు. మనం ఫస్ట్ మిషనరీజన్లో తిరిగిన ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది. సంఘ కాపరులమైన మేము, సేవకులమైన మేము ఆదివారం మాత్రం విశ్వాసులు వచ్చారు, పర్లేదు లేదు, దట్స్ ఓకే అని తృప్తి పడకుండా వారం మధ్యలో గృహ దర్శనాలు చేస్తుంటాం. దేనికి? విశ్వాసులు వచ్చే టీ కాఫీలు తాగడానికి, కానుకలు తీసుకోవడానికి కాదు. మెయిన్ ఉద్దేశం వాళ్ళకి ఏదైనా వాక్యం చెప్పాలి, అవకాశం కోసం చూస్తూ వాళ్ళకి ఏదైనా వాక్యం చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాం. దానికోసమే హౌస్ విజిటింగ్. కవర్లు తీసుకొచ్చి వాళ్ళకి పంచడానికి కాదు, వాళ్ళకి పంచిన కవర్లు మళ్ళీ అవి నింపబడి అవి తిరిగి తీసుకోవడానికి కాదు. దేవుని స్తోత్రం. కొంతమంది సంఘస్థులు కానీ వాళ్ళు బయట సంఘస్థులు అక్కడికి ఇక్కడికి పోయి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విజిటింగ్ చేసి వాళ్ళ దగ్గర అంతో కానుక తీసుకొని వస్తుంటారు. ఒక్కో ఇంటికి 10 మంది 15 మంది పాస్టర్లు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి.
విశ్వాసులకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని పిల్లలు చదివించుకోవాలి, వాళ్ళ ఖర్చులు ఎక్కువ, వాళ్ళకి ఇంకా తీర్చుకోవాల్సిన అప్పులు, కట్టాల్సిన లోన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా వాళ్ళకి మనం భారం కాకూడదు. నేను ఎవరికి భారంగా ఉండకుండా నిమిత్తం అని పౌలు మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, శిష్యత్వపు పరిచర్య కొరకు తడవు చేయకూడదు. వి షుడ్ నాట్ డిలే ఇన్ డిసైప్లింగ్ మినిస్ట్రీ. అంత్యోకయలో కొన్ని రోజులు ఆగిపోయారు, తడవు చేస్తున్నారు అంత్యోకయలో. అప్పుడు పౌలు గారు చెప్పారు, మనం ఇలా తడవు చేయడం బాగలేదు. దిస్ ఈజ్ నాట్ గుడ్. వి షుడ్ గో. ఎక్కడికి వెళ్తాం ఏమో. అప్పుడంటే సంఘం చేత పంపబడ్డాం, వెళ్ళాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇప్పటికి వెళ్ళొచ్చు ఆ పాత కాంటాక్ట్స్ దగ్గరికి. ఫాలో అప్ వర్క్ చేద్దాం. వాళ్ళు ఎలాగున్నారో చూద్దాం. విశ్వాసంలో ఎలా ఉన్నారు? రోజులు గడిచే కొద్దీ విశ్వాసంలో సన్నగిలి బలగినపడే అవకాశం ఉంది. వాళ్ళు ఎలా, లెట్స్ గో అండ్ సీ దేర్ స్పిరిచువల్ గ్రోత్. విత్తనాలు విత్తాం, నీళ్లు పోయడం కోసం వెళ్దాం. లేదా విత్తనాలు విత్తి నీళ్లు పోవడం పోసారు, లేదా కోత కోసం వెళ్దాం. విత్తనాలు మనం విత్తాం, నీళ్లు వేరే వాళ్ళు పోసి ఉండొచ్చు, స్థానిక సంఘాల వాళ్ళు, స్థానిక సంఘాపరులు. కానీ ప్రభు చిత్తమైతే కోత కోయడానికి దేవుడు మనల్ని కొత్త ప్రదేశాలకు పంపిస్తాడు. హార్వెస్ట్ కోసం గాడ్ వాంట్స్ టు సెండ్ హిస్ పీపుల్ ఫర్ హార్వెస్ట్, టు రీప్ హార్వెస్ట్. దేవుని స్తోత్రం. మొట్టమొదటి శిష్యత్వపు పరిచర్య కొరకు అంత్యోకయలో ఆగిపోయినటువంటి వాళ్ళు, తడవు చేస్తున్న వాళ్ళు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9-10 వచనాలు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని అతను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌనకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు. ఎక్కడున్నారు వాళ్ళు? త్రోయలో ఉన్నారు, త్రోయస్లో ఉన్నారు. త్రోయలో కొన్ని రోజులుగా ఆగిపోయారు, తడవు చేస్తున్నారు. బంధాలతో, అటాచ్మెంట్లతో, సెంటిమెంట్లతో, బంధుత్వాలు కలిపేసుకొని ఆగిపోవడానికి కాదు, మనం సాగిపోవడానికే పిలువబడ్డామనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. వారు త్రోయకు వచ్చారు, త్రోయలో కొన్ని రోజులు ఉన్నారు, తడవు చేస్తున్నారు. అంతలోపు ఒక దర్శనం వచ్చింది. గాడ్స్ గైడెన్స్. చాలాసార్లు దర్శనాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. దర్శనాన్ని బట్టి ముందుకు సాగేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో వచ్చి రాత్రిపూట కలలో, ఎవరో మరి అతని పేరు ఏంటి ఇవన్నీ కాదు, మాకు సహాయం చేయి, కమ్ అండ్ హెల్ప్ అస్, వీఆర్ ఫ్రమ్ మ్యాసిడోనియా. మ్యాసిడోనియన్ కాల్ అంటారు దీన్ని. 10వ వచనంలో రాయబడింది, అతనికి అనగా పౌలుకి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త, అనగా మాసిదోనియా వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు. ఆ దర్శనమే లేకపోతే ఇంకా కొన్ని రోజులు ఆగిండేవాళ్ళు. మీరు ఈ పర్వతం దగ్గర నివసించిన కాలము చాలు. ఎవడే పర్వతం దగ్గర నివసించడానికి, అందమైనటువంటి పరిసరాల మధ్యలో, ప్రకృతి మధ్యలో, ప్రకృతి సౌందర్య మధ్యలో నివసించడానికి మిమ్మల్ని పిలిచానా? ఇది పాలు తేళ్లు ప్రవహించే దేశం కాదు, ఇది వాగ్దాన దేశం కాదు. వెళ్ళండి ఇంకా ముందుకి. డోంట్ స్టాప్ హేర్, డోంట్ స్టే హేర్. ఇక్కడ ఆగొద్దు, ఇక్కడ నిలవద్దు, వెళ్ళిపోండి. గో అండ్ ఇన్హెరిట్ ద ల్యాండ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తడవు చేస్తున్నటువంటి దేవుని ప్రజలు, తడవు చేస్తున్న దేవుని సేవకుడు. ఒకటి, శిష్యత్వపు పరిచర్య కోసం తడవు చేయొద్దు. రెండోది, దర్శన నెరవేర్పు కోసం తడవు చేయొద్దు. నీ దర్శనం నెరవేరాలి, దానికోసం నువ్వు పని చేయాలి, దానికోసం కొత్త ప్రదేశాలు వెళ్ళాలి, దానికోసం ద్వారాలు తెరవబడడం కోసం నువ్వు కనిపెట్టాలి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనం. ఆమె ఇలాగూ కొన్ని దినాలు కాదు, అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దైవతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అనేక దినాలుగా చేస్తున్న పని డిస్టర్బ్ చేస్తున్నప్పటికీ, చూద్దాంలే, దేవుని సమయం ఇంకా రాలేదు, దేవుని సమయం ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాడు పౌలు. ఒకరోజు సమయం వచ్చింది. యేసు నామములో గద్దించాడు, దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దైవికమైనటువంటి శక్తి పరిచర్య, పవర్ మినిస్ట్రీ ప్రజెంటేషన్ కోసం నువ్వు తడవు చేయొద్దు. మీరు రోగుల మీద చేతులు ఉంచుతారు. నేను బాగా ప్రార్థన చేసుకోలేకపోయానండి, ప్రార్థనలో గడపలేకపోయానండి, కాబట్టి నేను ప్రార్థన చేయలేనండి అని అనొద్దు.
సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి ప్రార్థన చేయండి, వారి తలల మీద చేతులు ఉంచండి, వారి మీద చేతులు ఉంచండి, రోగులను యేసునామములో బాగు చేయండి. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. అతడు తడవు చేశాడు ఒక డెలివరెన్స్ మినిస్ట్రీలో, అనగా విడుదల పరిచర్య విషయంలో జాప్యం చేస్తూ తడవులాడినటువంటి, అనగా ఫిలిప్పీ పట్టణములో జరిగిన సంఘటన. అనగా అతడు అంత్యోకయలో తడవు చేశాడు, రెండోది త్రోయలో తడవు చేశాడు, మూడోది అతడు ఫిలిప్పీ పట్టణంలో తడవు చేశాడు. నాలుగో విషయం నేను మీకు చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 17:23. నేను సంచరించుచు నీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. చాలండి. నేను సంచరిస్తున్నాను. ఎక్కడ సంచారం చేస్తున్నావు నువ్వు? ఓ పౌలు గారు, ఎక్కడ చేశారు సార్ మీరు సంచారం? ఏథెన్స్లో నువ్వు సంచారం చేసావు. ఏథెన్స్ మీద నీకంత మోజేంటి? నీకు అక్కడ సంచారం చేయాల్సిన పని ఏంటి? స్వార్థ పని చేయాల్సింది పోయి సంచారం చేయడం ఏంటి? సైట్ సీయింగ్ ఏంటి? షాపింగ్లు ఏంటి? కొంతమంది సేవ పోనంటే షాపింగ్లు చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళు సంచారం చేశారు అని రాయబడింది. సంచారం చేసినప్పుడు అప్పుడు నాకు బలిపీఠం కనపడింది, నాకు మండింది, నాకు ఆత్మలో మంట కలిగింది అనేది చెప్పుకుంటూ వచ్చాడు. సరే, దాంట్లోకి వెళ్ళలేదండి. అనగా ఏథెన్సును వదిలిపెట్టి అక్కడి నుంచి అతను వెళ్ళాలి, కొరింథీకి వెళ్ళాలి. ఏథెన్సులో ఫలభరితమైన పరిచర్య చేయలేకపోయాడు. ఏథెన్సులో తడవు చేసినటువంటి పౌలు, అనగా దేనికోసం అక్కడ విడిచిపెట్టాల్సిన స్థలాన్ని విడిచిపెట్టకుండా, త్వరగా విడిచిపెట్టాల్సిన స్థలాన్ని విడిచిపెట్టకుండా తడవు చేస్తూ ఉన్నావేమో. విడిచిపెట్టాల్సిన అనుభవాలను విడిచిపెట్టకుండా నువ్వు తడవు చేస్తున్నావేమో. తడవు చేయకు, త్వరపడు, త్వరగా చేయి. త్వరపడడం అనేది దేవుని వెంట నేర్చుకోవాలి. ఆత్మలో త్వరపడి ముందుకు సాగేటువంటి అనుభవంలోకి వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.